హార్ముజ్ జలసంధి నుంచి 20% లావాదేవీలు నడుస్తుంటాయి. దాన్ని దిగ్బంధించింది ఇరాన్. ఇరాన్ని దిగ్బంధించింది అమెరికా. అమెరికా ఈ ఒమన్ జనాల నుంచి, అంతర్జాతీయ జలాల నుంచి జనరల్ షిప్స్‌ని పంపిస్తుంటే ఇరాన్ వాటి మీద దాడి చేసింది. దాని మీద కోపగించినటువంటి అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. ఇదంతా ఒక పక్కన నడుస్తుండగా హార్ముజ్ జలసంధి పూర్తిగా స్తంభించిపోతే ఇంకొక 12% అంతర్జాతీయ రవాణా జరిగేటువంటి బాబ్ ఏ మందాన్ని ఇప్పుడు హౌతీలు ఆక్రమించుకున్నారు. ఇరాన్ ఫ్రాక్సీ అయినటువంటి, అంటే ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థ హౌతీ వెళ్ళి అక్కడ పట్టుకుంది, అక్కడ దాడి చేసింది. 6 షిప్పుల మీదన దాడులకు పాల్పడింది. 6 షిప్పుల్ని అక్కడే నిలబెట్టేసింది. తద్వారా ఎర్ర సముద్రంలో కూడా ఇప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకుని సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మీద నుంచినే రవాణా చేసుకెళ్తుంది ఆయిల్. ఇప్పుడు దాని మీదన దాడులకి పాల్పడుతున్నారు హౌతీ తీవ్రవాదులు. తద్వారా ఇరాన్ ఫ్రాక్సిస్ కలిసి ప్రపంచాన్ని దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు.